ఆసియాలో అతిపెద్ద గిరిజన కుంభమేళా తెలంగాణలో జరిగే చారిత్రాత్మక క్రతువు మేడారం మహాజాతర వైభవంగా ప్రారంభమైంది. కండిపల్లి నుంచి జంపన్న ఆదివాసీ సంప్రదాయాలతో జంపన్నను గద్దెకు చేర్చారు. జంపన్న గద్దెకు వచ్చే క్రమంలో గ్రామస్తులు, ఆడపడుచులు మంగళహారతులు ఇస్తూ నీళ్లు ఆరగిస్తూ స్వాగతం పలికారు. ఆదివాసీ పెద్ద మనుషులు, యువత రక్షణ కవచంలో ఉంటూ గద్దెల వరకు చేర్చారు. భక్తులు రహదారులకు ఇరువైపులా కండిపల్లి నుంచి జంపన్నవాగ వరకు 2 కిలోమీటర్ల మేర శరణు వేడుతూ జంపన్నకు స్వాగతం పలికారు. గద్దెకు చేరిన తర్వాత భక్తులు జంపన్నను దర్శించుకున్నారు. ఇవాళ సమ్మక్క కూతురైన సారలమ్మ గద్దెపై కొలువుదీరనుంది. సారలంతో పాటు పడిగిద్దరాజు, గోవిందరాజు గద్దెపైకి చేరుకుంటారు. సంప్రదాయబద్ధంగా ఆదివాసీ, గిరిజన పూజారులు ఈ అమ్మవారిని తీసుకొస్తారు. గురువారం చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి గద్దెపైకి రానుంది. శుక్రవారం 2 తల్లులు భక్తులకు దర్శనమిస్తారు. భక్తులు పెద్ద ఎత్తున మొక్కులు చెల్లించుకుంటారు. శనివారం సాయంత్రం దేవతలు వనప్రవేశం చేయడంతో జాతర ఉత్సవాలు ముగుస్తాయి. మహాజాతర ప్రారంభం కావడంతో మొక్కులు, దర్శనం కోసం వచ్చే వారితో మేడారం పరిసరాలు పూర్తిగా జనసంద్రంగా మారాయి. తెలంగాణ నుంచే కాకుండా ఏపీ, కర్ణాటక, మధ్యప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఇలా 8 రాష్ట్రాల నుంచి కూడా ఈ జాతరకు భారీగా భక్తులు వస్తారు. ఈసారి మేడారం జాతరకు 1 కోటి మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు భారీ ఏర్పాట్లు చేశారు. 2014లో అప్పటి తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించింది.